ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆప్యాయంగా ఆహ్వానించిన రాయకల్ పాత్రికేయ మిత్రులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాత్రికేయుడు అంటే సమాజంలో గౌరవంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో చులకన భావం కూడా ఎక్కువైపోయింది. పాత్రికేయుడు తన కుటుంబం గురించి తన గురించి ఆలోచించకుండా సమాజం కోసం ప్రజల కోసం పరితపించే నేటి పరిస్థితుల్లో సైతం పాత్రికేయుడికి సరైన గౌరవం దక్కక, సరైన గుర్తింపు దక్కక, వాస్తవంగా వాళ్ళ కుటుంబాలు దినదిన గండంగా వెల్లదీస్తున్న సందర్భంలో సైతం పాత్రికేయులు తమ కర్తవ్యాన్ని ఏమాత్రం వదలకుండా ముందుకు సాగుతుండటం ఒక రకంగా వారి అభినందనీయమని చెప్పుకోవాలి. ఇంకో రకంగా చూస్తే మనకున్న మేధాశక్తిని పాత్రికేయుడిగా కాకుండా ఇతర వ్యాపకాల మీద పెడితే లక్షల రూపాయలు సంపాదించవచ్చు. కానీ మనకు అది ఏందో కానీ మనకి ఇదంటే ప్రేమ. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా పాత్రికేయుడిగా కొనసాగాలనే ఆకాంక్ష బలంగా ఉండడం వలనో ఏమో కానీ మనకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఎన్ని అవకాశాలు వచ్చినా అటువైపు మరలకుండా ఇదే పాత్రికేయ వృత్తిని దైవంగా నమ్ముకొని పనిచేస్తున్న ఎంతోమంది జర్నలిస్టులు ఈరోజు దినదిన గండంగా కాలం వెల్లదీస్తున్నారు. దానికి కారణం ప్రభుత్వాలు, మన యాజమాన్యాలు. ఎవరైనా ఎవరిని తప్పుపట్టినా ఏం లాభం లేదు ఈ పరిస్థితుల్లో. ఇప్పటికిప్పుడే చెప్తున్నాడు మన మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు అనారోగ్యానికి గురై చనిపోతే ఆ కుటుంబం దిక్కులేనిది అయిపోయింది. మన వంతుగా 36,000 రూపాయలు జమ చేసి వారికి చేతనిచ్చేందుకు ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి. ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి మనది. మనం ఎంతో మందికి కూడు లేదు, గూడు లేదు, నీడ లేదని పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతోటి వాళ్ళ గురించి కళ్ళ కట్టినట్లు రాస్తాం. కానీ మన సమస్య గురించి మనం చెప్పుకుంటే వినే నాథుడు లేడు, మన గురించి పట్టించుకున్న నాథుడు కూడా లేడు. ఇంకొక విచిత్ర విషయం ఏంటంటే పాత్రికేయుడు ఓ రాజకీయ నాయకుడి గురించో, అధికారి గురించో, స్వచ్ఛంద సేవకుడి గురించో, ఇంకా ఇతరత్ర ఎవరి గురించో రకరకాలుగా ఎన్నో సందర్భాల్లో మనం పాజిటివ్ కథనాలు రాస్తూ ఉంటాం. వారిని ఆకాశానికి ఎత్తుతాం, వారికి సమాజంలో ఒక గుర్తింపు, గౌరవం దక్కేలా చేస్తాం. అది మనం ఏదో ఆశించి కాదు, ఆయన చేసిన మంచి పనులకు మనం ఆకర్షితులమై మనవంతుగా మనం ఒక చేతను అందిద్దామనే ఆలోచనతో చేస్తాం. ఏదో ఒక సందర్భంలో అన్ని పాజిటివ్ కథనాలు రాసి ఆయనను ఆకాశానికి ఎత్తితే ఏదో ఒక ఆయనే తప్పు చేస్తాడు. తప్పు చేయడు మనిషి, తప్పు చేయని మనిషి అంటూ ఉండడు. ఆయన ఏదో ఒక తప్పు చేసినప్పుడు దాన్ని మనం వేలెత్తి చూపితే ఆ 99 కథనాలు పక్కకు పోయి ఒక కథనంతో వాడు మన దుష్మనైపోతాడు. వీని ఏడదొక్కుదాం, ఏడ చేద్దాం, వీని ఎంబడి ఏడబెడదాం, వీని లూప్ హోల్స్ ఏముంది, వీని కథ ఏముంది అంటాడు. లేదంటే ఏదో ఒక రోజు తిండి పెట్టో, ఛాయ్ తాగిపించో, దావత్ ఇచ్చిన రాజు అవన్నీ తీసి బయట పెట్టి వాడెంతనయ్యా, వాడు ఛాయ్ తాగితే నేను తాగితే తాగేటోడు, నేను తినిపిస్తే తినిపించడోడు అంటూ ఈ వెకిలి మాటలు మాట్లాడి మన విలువను తీసేసే ప్రయత్నం చేస్తారు. ఇది మన పాత్రికేయుడు ఓర్చుకొని నేర్చుకొని చేస్తున్న పరిస్థితి. ఇక ఇంకొంతమంది పాత్రికేయుల విషయానికి వస్తే అందరికంటే ముందుండాలి మనం. ఆ వార్తని మనమే స్కోర్ చేయాలి, మనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకోవాలని చెప్పేసి ఆతృత పడి, అంటే ఒక వృత్తిలో భాగంగానే వాళ్ళు ఏదో ఆశించి కాదు కానీ మనం ముందుండాలనే ఆలోచనతో కొన్ని తెలిసో తెలియకో లోతుగా విషయాలను తెలుసుకోక మనం వార్త రాసినప్పుడు ఎన్ని చిక్కులు వస్తాయి, ఎంత బదనమవుతాం అనేది చాలామంది పాత్రికలు, సీనియర్ పాత్రికలు తెలిసి ఉంటుంది. మనం అట్లాంటి విషయాలకు పోకుండా ఏదైనా మనం ఒక వార్తను రాసేటప్పుడు లోతుగా విశ్లేషణ చేసి వాస్తవమా కాదా అని మనం ఒకసారి గ్రహించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకు వాస్తవంగా మనమేం దేవుళ్ళమేం కాదు, విలేకరులం. మనకు ఎవరో ఒకరు సమాచారం ఇస్తేనే దాన్ని మనం పెన్నుతో పేపర్ మీద పెడతాం, తెల్లారి పత్రికలోకి వస్తుంది, అది విశ్వవ్యాప్తం అవుతుంది. అయితే కొన్ని సందర్భాలల్లో మనం ఎప్పుడైనా ఒక సోర్స్ను చూసుకుంటాం. ఆ సోర్స్ కూడా ఒక్కొక్కసారి మోసం చేయవచ్చు. ఆ వ్యక్తి మనం పూర్తిగా నమ్మి ఆయన చెప్పితే నిజం అనుకొని మనం పూర్వపరాలు ఆలోచించకుండా వార్త రాసినప్పుడు ఎంతోమంది కటకటాల పాలై కనీసం ఆ అడ్వకేట్ పెట్టుకునేందుకు ఖర్చులు లేకుండా కూడా జైలు పాలై శిక్షలు పడ్డ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దయచేసి మిత్రులారా, మనమంతా మా సమాజంతో పాటు మన కుటుంబం కోసం, మన కోసం కూడా బ్రతుకుదాం. మనం ఈ రోజుల్లో మనం ఎంత చేసినా, ఎన్ని వార్తలు రాసినా యాజమాన్యం
మనకేం బంగారు కిరీటం పెట్టేది లేదు, ప్రభుత్వాలు గుర్తించి మనకేం అవార్డులు ఇచ్చేది లేదు. కానీ దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మీ వృత్తిని నిర్ణయించండి తప్పితే మీరు మీ ఆరోగ్యాలను నా చేసుకొని రాత్రనక పగలనక తిండి తిప్పలు లేకుండా ఈ సమాజం కోసం ఈ వృత్తి కోసం కష్టపడి పనిచేసి మన కుటుంబాలను ఆగం చేయొద్దని మరొకసారి కోరుకుంటూ, ముఖ్యంగా దయచేసి కొత్తగా వచ్చే పాత్రికేయ మిత్రులకు నా సూచన, మీరు ఫుల్ టైం పాత్రికేయ వృత్తిపై ఆధారపడేందుకు మాత్రం రాకండి. ఈ వృత్తిలోకి మీరు వ్యాపకం దీన్ని పెట్టుకోండి, పార్ట్ టైంగా తీసుకోండి. మీరు ఇంకా వేరే ఇతరత్ర మనకు ఉపయోగపడే ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకోండి. ఇది పార్ట్ టైంగా రాసి సమాజానికి ప్రజలకు సేవ చేసే మంచి పేరు సంపాదించండి అని చెప్తూ, ఇప్పటికైనా ప్రభుత్వాలు కూడా పాత్రికేయుల గురించి ఆలోచించాలి. అధికారులు, ఇక్కడ ఉన్న అధికారులంతా ఇప్పుడు మన సంతోషానికైతే పాత్రికేయుల కష్టాలు నష్టాలు వాళ్ళ సమస్యలు ఏందని అన్నీ తెలుసు, మనలో ఒక మిత్రులాగానే ఉంటాడు అన్న. కానీ అక్కడికి వచ్చేసరికి మనకేదన్నా ఫలాలు వచ్చేసరికి మాత్రం మనకు అందకుండా పోతున్నాయి అన్న కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. అంటే వాస్తవంగా పుంకాలుగా పత్రికలు వస్తున్నాయి, పుంకాలుగా ఈ మీడియా ఛానళ్ళు వస్తున్నాయి. మొన్నటి వరకు రాయకల్లా ఎవరైనా రిపోర్టర్ అంటే 4 పేర్లు చెప్పుదురు, ఇవాళ 40 మందా 50 మందా 60 మందా లెక్కలేని పరిస్థితి వచ్చేసింది. అసలు ఎవరికి న్యాయం చేద్దామని సంతోషం లేకపోతే అన్న మీరు 4 ఉంటే మా ఇత్తినే కాడ జాగా ఉన్నది 4 గుంటలు మర్చిపోకుండా మా ఇత్తి కానీ మీరు 50 మంది ఉంటుంది, మరి 50 గుంటలు జాగా ఏడదేవన్నీ ఇప్పుడేమో 20 లక్షలు 30 లక్షలకు ఉంటాయి, ఒకడు ఇద్దామంటే ఇచ్చే పరిస్థితి లేదా, సరే ఏం చేయలేమన్నా మేము కూడా చేతులు కట్టుకొని నిల్చుడు తప్పితే మీకు సాయం చేద్దామని ఉంది కానీ ఆడ సోర్స్ లేదు కదా అన్న అనే పరిస్థితి వచ్చింది. అంటే పాత్రికేయులు సంఖ్య ఎక్కువైపోయింది, మనకు ఈ సమస్యలు కూడా ఎక్కువైపోయింది. ఇప్పుడు జగిత్యాలకు వచ్చేటప్పుడు నేను 30 years కింద నేను జర్నలిజంకి వచ్చినప్పుడు జగిత్యాల నేను రిపోర్టర్గా పనిచేసినప్పుడు 10-12 మంది కంటే ఎక్కువ ఉండేవాళ్ళం కాదు. ఈరోజు 250 మంది విలేకరులమైన. చెప్పండి 12 మంది ఎక్కడ, 250 మంది ఎక్కడ? ఇలా జగిత్యాల సిటీలో ఏ మూలకు పోయినా 30 లక్షలు 40 లక్షల గుంట లేదు. ఎన్నో మూలకి ఇద్దామన్నా కనీసం గుంట పావు ఏది ఇల్లు కట్టుకోరాదు. మరి 250 మందికి ఎక్కడ 200 మందికి ఎన్ని గుంటలు కావాలి, దానికి కాస్ట్ ఎంత? ఒకసారి ఆలోచిస్తే మనకు కూడా నిజమే మరి సాధ్యం అవుతుందా అనిపిస్తుంది. కానీ నేనేమంటా, నేను 30 సంవత్సరాలుగా చేస్తున్నా కదా, కనీసం నాకు నిల్వ నీడలేదు. ఒక ఇంటి జాగా ఇస్తే ఇంత ఇల్లు కట్టుకుందు. ఎంతమంది గురించి ఆలోచిస్తోంది ప్రభుత్వం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటుంది, ఇంకేదేదో చెప్తున్నది, గృహలక్ష్మి అంటున్నది. మరి మా పాతకాలు వచ్చేసరికి ఆ పథకాలు ఎందుకు మాకు వర్తించలేవని ఒకసారి బాధ అనిపిస్తుంది. మేము కూడా సమాజం కోసమే పనిచేస్తున్నాం, మా కోసం కాదు. మీ అందరికీ తెలియంది కాదు అధికారులకు కానీ ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులకు కానీ. ఏ రిపోర్టర్ కూడా సంపాదించింది తక్కువ మంది, 100లో 1% ఒక్కడు ఉంటే ఎక్కువ ఎవడో సంపాదించుకున్నాడు అంటే 99 మంది ఈ గౌరవమైన వృత్తికి దైవంగా భావించి పనిచేసే వాళ్ళే చాలామంది ఉంటారు. అయినా మేము ఇంకా ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు మా గురించి ఆలోచిస్తారు, మాకు ఒక బాట వేస్తారు అనే ఒక మంచి దృక్పథంతో ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం వాస్తవంగా ఇంకొకటి ఏంటంటే రాయకల్ ప్రెస్ మిత్రులను నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు జగిత్యాల్లో ఉన్నది, ఎప్పుడైనా ఐక్యంగా ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చు. మనలో మనం కలహాలు గ్రూపులు తయారు చేసుకుంటే మనకి ఇక వేరే శత్రువు ఎవడో అవసరం లేదు, మనమే సరిపోతుంది. మనం ఒక ముందుకు ఒక అడుగేస్తే ఇంకొన్నోడు మనల్నే గుంజేస్తాడు, ఇంకోటి వేరు గుంజాల్సిన అవసరం లేదు. మీరందరూ యూనిట్గా ఉండి ఒక జాకని జేఏసీ అని పెట్టుకున్నారు. మీకు రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరందరూ కలిసికట్టుగా వెళ్తే పని ఈజీగా సులువవుతుంది. అంతే. అదే గ్రూప్లో అయిపోతే నేను ఒకటంటే ఆయన ఒకటంటాడు, ఆయన ఒకటంటే నేను ఒకటంట, అక్కడ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వస్తాయి. అక్కడ అధికారి దగ్గర కూడా మనం ఏదైనా సానుకూల దృక్పథం ఉన్నా కానీ ఎందుకు సార్ వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది, అవసరం లేదు సార్ ఇవ్వద్దని చెప్పే వాళ్ళు కూడా మన వాళ్ళే చాలామంది ఉంటారు. దయచేసి మనలో మనం కలహాలు సృష్టించుకోకుండా ఐక్యంగా ఉండి ముందుకు సాగితే ఏదైనా సాధించుకోవచ్చు. ఇప్పుడు అన్నట్టు ఇంతకుముందు ఒక కళాకారుడు పాట పాడిండు, బార్డర్లో ఆ సైనికుడి చేతిలో గన్నుంటే ఈ మన పాత్రికేయ చేతిలో పెన్ను ఉంటుంది, ఆ గన్నుకి ఎంత బలం ఉందో మన పాత్రికేయ చేతిలో పెన్ను కూడా అంతే బలం ఉంటుంది అని చెప్పి ఆ పాటలో వారు చెప్పారు గొప్పగా. మనం కూడా ఆ పెన్నుకున్న విలువను మనం సమాజాని కోసం ఉపయోగించి ఒక మంచి పేరు తీసుకొచ్చి సమాజంలో అన్నార్థులు శనార్థులు ఎంతమంది ఉంటారు వాళ్ళందరి కోసం మనం కష్టపడి ఇంకా పనిచేయాలి, వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేయాలి. దాంతోపాటు మన కోసం మనం కూడా పనిచేసుకోవాలని మీ అందరికీ మరొకసారి సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరున నమస్సుమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐక్యంగా ఉండి జాగా ఏర్పడి ఈరోజు బాధ్యతలు చేపడుతున్న అధ్యక్షులు తోటి మిత్రులు వాసరి రవి గారికి,
అలాగే ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్ గారికి, వారి కార్యవర్గానికి, మరియు అతిథులుగా విచ్చేసినటువంటి నా తోటి పాత్రికేయులు సీనియర్ పాత్రికేయులు శ్రీనివాసరావు గారికి, ప్రదీప్ గారికి, మండల తహసీల్దార్ గారికి, మరియు 2 పాత్రలు పోషిస్తున్న సంతోష్ అన్న గారికి, రక్షక పట్టాధికారి అజయ్ సార్ గారికి, మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్ల గారికి, ప్రతి ఒక్కరికి మరియు హాజరైనటువంటి తోటి పాత్రికేయులకు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటే చాలా మంచి పరిణామం. ఎందుకంటే రోజు రోజుకు పత్రికలు పెరుగుతున్నాయి, ఛానళ్ళు పెరుగుతున్నాయి, పాత్రికేయ వృత్తిలోకి కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇందులో ఏమో ఉంటుందో వస్తున్నాం, మేము వచ్చి సుఖపడుతున్నాం అనుకుంటారు కావచ్చు, కానీ కాదు, దీన్ని విడిచిపెట్టుకోలేని పరిస్థితి ఉంది. కానీ కొత్త సీనన్న ఇంతకుముందు దిశానిర్దేశం చేసినట్టు కొత్త వాళ్ళు వార్తలు రాసేటప్పుడు లోతుగా విశ్లేషణ చేసుకొని ఎవరికి ఇబ్బందులు లేకుండా వాస్తవం అనుకుంటేనే వార్తగా రాయండి తప్ప ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. పాత్రికేయ వృత్తి చాలా గౌరవప్రదమైనది. మనం కుటుంబాన్ని వదిలిపెట్టుకొని నిరంతరం సమాజ సేవ కోసం పనిచేసే వాళ్ళమే విలేకరులం. కాబట్టి 24 గంటలు పనిచేస్తున్నాం, దానికి న్యాయం చేయాలి, న్యాయం కోసం పోరాడుతున్నాం. కానీ అటు అధికారులు కానీ అటు ప్రభుత్వాలు కానీ మన గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరిని అందరం ఎక్కిస్తున్నాం, కానీ మన గురించి ఆలోచన చేస్తలేరు. దీపం లెక్క మనం వెలుతురిస్తాం, కానీ మన కిందనే చీకటి ఉంటుంది. దాన్ని ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించాలని కోరుకుంటూ, ఇటువంటి పరిణామం జిల్లాలో మొదటిసారిగా తీసుకొస్తున్నాం. అలాగే జగిత్యాలలో కూడా మేము ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగిస్తామని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఒక కళాకారుడు, దయచేసి కరెక్ట్గా మీరు అర్థం చేసుకోండి. ఒక జర్నలిస్టు, ఒక కళాకారుడు కూరలో కళ్యాణం లేకున్నాడు. కళాకారుడు జనాలను పోగేస్తానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పాట పాడడం ద్వారా జనాలను ఆపేందుకు కళాకారులు వాడుకుంటారు. సొసైటీ లోపల వాళ్ళు ఎలివేట్ అయ్యడానికి జర్నలిస్టును వాడుకుంటారు. ఇవి రెండైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. నేను వచ్చినటువంటి నా ప్రయాణం లోపల ఒక కళాకారుడికి, ఒక జర్నలిస్ట్గా నేను 2 పాత్రలను చూసినటువంటి వ్యక్తిగా ఇక్కడ 2 కూడా కరివేపాకుల కూరలు. అట్లాంటి పరిస్థితుల్లో జర్నలిస్ట్ అనే పదం చాలామందికి ఒక గొప్పగా అనిపించినటువంటి పరిస్థితి. కానీ ఆ జర్నలిస్ట్ కాదు, వాస్తవంగా కూడా జనరల్ లిస్టు లోపల కూడా ఈ జర్నలిస్టులకు స్థానం లేదు. ఇది వాస్తవం, యథార్థం. కనీసం జనరల్ లిస్ట్ అని అంటే మనం ఆఖరికి ఈ మన వెనుకబడిన నిరుపేద వర్గాలకు సంబంధించి తీసే లిస్టు లోపల కూడా జర్నలిస్టుకు స్థానం లేదు. ఇది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతం లోపల భగవత్ పురాణ లోపల తీసుకుంటే ఒక బ్రహ్మదేవుడు తన కూతుర్ని ఎవరికో ఇచ్చిండనేటువంటి చదివినటువంటి చరిత్ర. అట్లాంటి పరిస్థితుల్లో ఈయన సమాజ తలరాతను, సమాజం లోపల స్థితిగతులను, సమాజ నిర్మాణాన్ని, సమాజం లోపల ఒక కీలక పాత్రను పోషించే జర్నలిస్ట్ తన తలరాతను రాసుకోకపోవడం అనేది కూడా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ తలరాతను మార్చుకోవాలి అంటే మనం ఒక దీపంలా కాకుండా దీపంలా వండుకుంటూనే మన ఇంటి దీపాన్ని కూడా మనం వెలిగించుకోవాల్సినటువంటి అవసరం. ఆ దిశగా అందరి లోపల మార్పు వచ్చినప్పుడు జర్నలిస్ట్ లోపల కూడా మార్పు రావాలి. పెద్దలు శ్రీనారాయణ గారు చెప్పినట్టు సమాజం కోసం మనం ఇష్టమైనటువంటి వృత్తిని వాస్తవంగా ఇన్ని రోజులు తీసుకున్నటువంటి వృత్తిగా తీసుకుంది. ఇప్పుడు ఖచ్చితంగా ప్రవృత్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెరిగిన నిత్యావసర ధరలు, ఇతరత్ర వ్యవస్థలు, వీటన్నిటికీ కూడా భారమైనటువంటి పరిస్థితుల్లో ఇద్దరు పనిచేస్తే తప్ప ఇల్లు గడవనటువంటి పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా ఐక్యంగా అత్యున్నత స్థాయి లోపల మనం ఉన్నటువంటి ఒక వర్గంగా ఉన్నటువంటి మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మనకు ముందుకు యాగాల్సినటువంటి అవసరం. రాయకల్ లోపల నేను అబ్జర్వ్ చేసినటువంటి
నా ఒక మంచి ఉద్దేశం ఏంటి అని అంటే అందరూ జర్నలిస్టులు కూడా అన్ని కళలన్నీ కూడా ఒకటే కులంగా ఇక్కడ కలవడం అనేది నేను చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా రాయకల్ జేఏసీని అభినందిస్తూ జగిత్యాల జిల్లా పక్షాన ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా జగిత్యాల జిల్లా నుంచి ఏ విధమైనటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. నేను కిజనన్న అందరం కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి మీకు హామీ ఇస్తూ భవిష్యత్తు లోపల మీ అవసరానికి అనుగుణంగా పనిచేస్తాం. మీతో పాటు మీ ముందు వెన్నుండి ఉంటామని చెప్పేసి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. రమక్క గారికి స్వాగతం, సుస్వాగతం. జేఏసీ ప్రమాణ సేవకాల మహోత్సవానికి విచ్చేసినటువంటి మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ఎంపీడీ ఎస్ఐ గారు, అందరు పాత్రికేయులకు మరియు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ ఇది జేఏసీ ఫార్మేషన్ సందర్భంగా నా తరఫు నుంచి నెక్స్ట్ ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. యాక్చువల్గా నేనైతే ఐఎమ్ నాట్ ఏ ఫ్లూయెంట్ గుడ్ స్పీకర్ కానీ ఒక 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు మీ యొక్క పాత్ర అంటే పోషిస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ దట్ ఒకేషన్ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ బికాజ్ యూ ఆర్ బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఇట్ ఈస్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనుకుంటాను నేను, బికాజ్ ఇట్ ఈస్ అ థర్డ్ ఎస్టేట్. జర్నలిజం ఇస్ ఏ థర్డ్ ఎస్టేట్. సో ఇట్స్ ఏ నోబుల్ కాజ్. ఫ్యాక్ట్ చెప్పాలంటే సమాజంలో ఈక్వాలిటీ, ప్రతి ఒక్క వాయిస్ అనేది అందరికీ రీచ్ అవ్వాలంటే యు ఆర్ ద ఓన్లీ బ్యారియర్స్. మీరే ఏమంటారు, సమాచారాన్ని అందరికీ చేరవేసే వే అనేది జర్నలిస్ట్. నేను అనుకుంటున్నది ఏంటంటే యాక్చువల్గా జర్నలిజంలో ఇంపార్టెంట్ ఎథికల్ రిపోర్టింగ్. ఎథికల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ethical reporting should be there. Next, unbiased. The two things is more important in the reporting field, I think. చాలా మంది చెప్పారు యాక్చువల్గా వృత్తి కాదు ప్రవృత్తిలాగా మనం చేపట్టాల్సిన అవసరం వచ్చింది. యాక్చువల్గా ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇస్ ఇంక్రీజ్డ్ ఎ లాట్. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిషన్ స్పీడ్ అనేది పెరిగిపోయింది. సో మనము ఇప్పుడు ఇక్కడనే రాసి ఉంది స్వామి వివేకానంద గారు చెప్పినట్టు, మనం ఎట్టి పరిస్థితుల్లో ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మన కర్తవ్యం అనేది కరెక్ట్గా మన కర్తవ్యాన్ని పాటిస్తే పనులు వాటంతట అవే జరుగుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన కర్తవ్యాన్ని తెలుసుకొని మనకు యాక్చువల్గా ఏంటంటే యాజ్ ఎ రిపోర్టర్గా ఎవరు మనల్ని అపాయింట్ చేయలేదు, మనం మన ఇంట్రెస్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. బీయింగ్ ఏ రిపోర్టర్ మన ఇంట్రెస్ట్ అది. హిందీలో అంటారు దిమాగ్ కా కీడా అంటారు. సో దట్ నా మైండ్లో ఉన్నది. ఐ హ్యావ్ టు వర్క్ యాజ్ ఎ రిపోర్టర్. ఐ హ్యావ్ టు రిపోర్ట్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ ది సొసైటీ టు ద పీపుల్ అనేది. సో అది ఎవరు చెప్పినా అది పోదు. దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. యూ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ఇంకోటి ఏంటంటే ప్రతి రెస్పాన్సిబిలిటీ, అది ఆఫీసర్గా నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, యాజ్ ఎ రిపోర్టర్గా మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవి కరెక్ట్ వేలో మనం దాన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏమంటారు బెనిఫిట్స్ వీఆర్ గెటింగ్ మనం రిపోర్టింగ్ చేస్తే మనకు డెఫినెట్గా ఏముంటుంది, మన గురించి వేరే దగ్గర రెస్పెక్ట్ పెరుగుతుంది. సో ఈ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా యాక్చువల్లీ. సో యాజ్ ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఎ గుడ్ స్పీకర్, బట్ అల్టిమేట్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జర్నలిజం గురించి మీకున్నటువంటి అభినవేశం. కార్యవర్గ జర్నలిస్ట్ సమావేశానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా మన తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, మరియు జగిత్యాల ప్రెస్ క్లబ్ నుండి ఇచ్చేసిన శ్రీనివాస గారికి, కిషన్ రెడ్డి గారికి, వేదికలు అలంకరించిన ఇతర పెద్దలందరికీ
మరియు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న రవి గారికి, జగదీశ్వర్ గారికి మరియు ఇతర సభ్యులందరికీ, జల్లి సోదరులందరికీ, మిగతా ఈ కార్యక్రమానికి చేసిన మిత్రులందరికీ నమస్కారం. మరియు ఈ కొత్తగా ఎన్నుకోబడిన జర్నలిస్ట్ మిత్రులకు శుభాకాంక్షలు. ఈ డెమోక్రసీ యొక్క గొప్పతనం ఏంటంటే మన భారతదేశంలో మీడియాకి 4th ఎస్టేట్ అనే ఒక గొప్ప నేమ్ ఇవ్వడం జరిగింది. ఈ 3 ఎస్టేట్స్ తర్వాత 4th ఎస్టేట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలుసు. ది గ్రేట్ ఎకానమిస్ట్ అమర్త్య సేన్ ఒక మాట అంటారు, ద ఫ్రీ మీడియా అండ్ మల్టీపార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా వాన్స్ ది ఇంపర్టింగ్ క్రైసిస్ అని ఒక గొప్ప మాట చెప్తారు. అరౌండ్ 1960s అనుకుంటా చైనాలో అతిపెద్ద క్షామం వస్తుంది, కరువు వస్తుంది, భయంకరమైన కరువు వస్తుంది. కానీ ఇండియాలో అలాంటి వాతావరణ పరిస్థితులు ఏముంటాయి. కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే చైనాలో స్వేచ్ఛాయుత మీడియా లేకపోవడం, ఇండియాలో స్వేచ్ఛాయుత మీడియా ఉండడం మన భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం ఒక గొప్పతనం. ఇక్కడ ప్రభుత్వం ఏదైనా చిన్న తప్పు చేయగానే మీడియా అందరూ కూడా దాన్ని ఎత్తి చూపడం వల్ల ప్రభుత్వం అందరినీ మళ్ళీ కరెక్షన్ చేసుకోవడం, అలాంటిది రిపీట్ కాకుండా చూసుకోవడం అనేది మన ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. అట్లాంటివి చాలా ఇప్పుడు ఈవెన్ నంబర్ ఆఫ్ స్కామ్స్, చాలా స్కామ్స్తో చేస్తున్న ఎన్నో తప్పులు కూడా మీడియా ఎత్తి చూపి సమాజంలో వారి పాత్రను చాలా గొప్పగా ఎత్తి చూపాయి. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం మీడియా పాటుపడుతూనే ఉంటుంది. ఇంత పెద్ద రాయకల్ మండలంకి ఇంతమంది జర్నలిస్ట్ అందరూ కూడా ఒకే గూటి కిందికి ఒక ప్రెస్ మండల క్లబ్ ఏర్పాటు చేసి మీరందరూ కలిసికట్టుగా సమాజ శ్రేయస్సు కోసం పోరాటం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా మీరు ప్రభుత్వం కానీ అధికారులు కానీ చేస్తున్న తప్పులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ఒక గొప్ప సమాజం కోసం మీరు అందరూ పాటుపడాలని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir. And so friends, welcome, sir. And OPP గారు కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నారు. అండ్ జడ్పీ గారు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఈ మూడు స్తంభాలు, ఈ 3 స్తంభాలకు సంబంధించింది సరైన విధంగా నడిపించే విధంగా ప్రజలకి అందే విధంగా చూసే 4వ స్తంభమే పత్రిక. 4th ఎస్టేట్ అంటారు. అతని సినిమాలో డైలాగ్ కనిపించే 4వ స్తంభమే ఈ పోలీస్ అన్నట్టు అని అంటారు. కానీ కనిపించని 4వ స్తంభమే పత్రిక, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. నిజంగా కూడా ఈ వేదిక మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ లేబడి మాట్లాడుతున్నంటే ఇది నా సొంత కుటుంబం యొక్క ప్రోగ్రామ్ అనిపిస్తుంది. ఎందుకంటే బీఏ జర్నలిస్ట్గా ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసి అటు ఉద్యోగం చేస్తూ ఈటీవీలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంసీజే మాస్టర్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసి ఈ ఉద్యోగానికి వచ్చే కన్నా ముందు TV9లో 2004 వరకు పనిచేసి రవిప్రకాష్ గారి ఆధ్వర్యంలో, తర్వాత 2005లో ఈ ఉద్యోగం వచ్చినప్పుడు మా డాక్టర్ గారు సంజయ్ కుమార్ గారు మెట్పల్లిలో ఉన్నప్పుడు మా సార్ పిఏ శ్రీనివాస్ గారు ఉంటుండే. కంపల్సరీ మెట్పల్లి పోయినా అంటే డాక్టర్ సార్ వెళ్ళకుండా హాలిడేస్లో వెళ్ళకుండా పోయేది. ఆ రకంగా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసి మళ్ళీ ఉద్యోగం వచ్చిన తర్వాత మిత్రులందరూ కూడా ధర్మపూర్లో పనిచేసిన, ఎక్కడ పనిచేసినా ప్రెస్ మిత్రులందరితో కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మరి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇంతకుముందు సీనన్న చెప్పింది కానీ మిగతా మిత్రులు మాట్లాడినప్పుడు అప్పుడు 3, 4, 5 ఉంటుండే. మరి వాళ్ళతో కలవడం ఈజీ అవుతుండే. ఈ మధ్య కూడా మా మండల పరిషత్ జనరల్ బాడీ చేస్తే మాకు ఇంటిమేషన్ రాలేదు, కొంతమంది అలిగిరు. ఎందుకు అలిగిరంటే అసలు ఎంతమంది ఉన్నారో మాకు తెలుస్తలేదు. 30 మందా, 40 మందా, 50 మందా. మా వాసర్ రవి గారు అందరూ వచ్చి సార్ జేఏసీ ఏర్పాటు చేస్తున్నామంటే మొట్టమొదటిగా సంతోషపడేది నేనే ఫస్ట్. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది. ఇక మేము ఎమ్మెల్యే గారికైనా ఎవరికైనా ప్రజాప్రతినిధులకైనా ఆ జేఏసీ ఆఫీస్ పెట్టుకున్నారు. అక్కడ ఒక మన ఏమంటారు వాట్సాప్ మెసేజా లేకపోతే కనీసం పేపర్
ప్రెస్ క్లిప్పింగా లేకపోతే ఇంటిమేషనా అక్కడ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అందరికి కవర్ అయిపోతుంది. కాబట్టి మీకు మాకు మధ్య గ్యాప్ ఉండకపోతే అంత మంచిది. గ్యాప్ ఉంటే రకరకాల వార్తా కథనాలు ఇవన్నీ కూడా అవుతాయి. కాబట్టి జర్నలిస్ట్కి సంబంధించిన ఇంతకుముందు సీనన్న నిజంగా కూడా చాలా మంచి విషయాలు చెప్పిండు. ఇదే ప్రధాన వృత్తి అయితే జీవితంలో పైకి రాదు. మళ్ళీ చెప్తున్నా, రిపీట్, విలేకరికి ఇదే ప్రధాన వృత్తి అయితే జీవితంలో పైకి రాదు. ఆరోగ్య సమస్య వచ్చినా, కుటుంబ సమస్య వచ్చినా, ఏది వచ్చినా కూడా మనం ఏం చేయలేము. ఇది పార్ట్ టైం చేసుకుంటా మనం ఫుల్ టైం ఏదైనా ఒక వ్యాపారము, వ్యాపకము, ఉద్యోగము ఏదో ఒకటి చేస్తేనే మనకు జర్నలిజంకి దీనికి తోడుంటుంది తప్ప లేకపోతే ఎవరినో బ్లాక్మెయిల్ చేయడము లేకపోతే ఇంకొకటి అయిపోయి ఒకరిద్దరు చేసే వల్ల జర్నలిజంకే మచ్చగా వచ్చే అవకాశం ఏర్పడుతుంది చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి మండలంలో ఎక్కడ ఉన్నా కూడా మన ప్రెస్ మిత్రులందరికీ ఏదో రకంగా పరస్పర తోడ్పాటు సహకారం అందిస్తాం. ఈ మధ్య కాలంలో మన రాయకల్ మండలంలో భూపత్పూర్లో వరదలు వచ్చినప్పుడు ఒక విలేకరి ఏబిఎన్ ఛానల్ విలేకరి ఆయన పేరేముంది, ఎన్టీవీ రిపోర్టర్ సమీర్ మనకు ఇక్కడ వరదలల్లా పడుకపోయినప్పుడు తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి 70,000 రూపాయలు ఆ కుటుంబానికి మనం ఇంటికి వెళ్ళి సాయం చేయడం జరిగింది. ఖచ్చితంగా విలేకరులకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. గౌరవ శాసనసభ్యులు గారి నేతృత్వంలో, అదేవిధంగా మా చైర్మన్ గారు, ఎంపీపీ గారు, జెడ్పీసీ గారు, వైస్ చైర్మన్ గారు, తర్వాత మా తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, మీ అందరం కూడా మీకు అందుబాటులో తోడ్పాటుకు పరస్పర సహకారం ఇవ్వాలని చెప్పి మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి మేము సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ సందర్భంగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మన అందరికీ ఆప్తులు, జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మరి పాత్రికేయ మిత్రులు, సంతోషంతో వివిధ రంగాల నుంచి పాల్గొంటున్నటువంటి మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా కూడా ఎన్ని వార్తా ఎలక్ట్రానిక్ ఛానళ్ళు వచ్చినప్పటికీ కూడా పత్రికలు చదవడము ఆగిపోలేదు, పాత్రికేయుల విలువ తగ్గిపోలేదు. మరి కొంత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, మరి శ్రీనివాసరావు గారు మాట్లాడినప్పుడు అన్నారు, ఏ కోశాన ఎక్కడ తగ్గలేదు. ఏదైనా సందర్భం ఏర్పడినప్పుడు పాత్రికేయులు వచ్చారా, ఎవరు వచ్చినా రాకున్నా పాత్రికేయులు వచ్చారా అని అడగడము ఆనవాయితీ అంటే వాళ్ళ ఇంపార్టెన్స్ ఎంతనో మనం అర్థం చేసుకోవచ్చు. చీకట్లో చిందులేస్తే అది లోకానికి తెలియదు. చీకట్లో పండుగ చేసుకుంటే లేకపోతే ఏదన్నా అభివృద్ధి పనులు చేపడితే అది లోకానికి తెలియదు. ఎస్పెషల్లీ పల్లె ప్రాంతాలలో ఏది జరిగినా వార్తా రూపంలో వచ్చేది పత్రికలలోనే. చాలామందిని నేను గమనించిన మెయిన్ పేజీలకు సంబంధించింది తర్వాత చూసినప్పటికీ కూడా ప్రాంతీయ వార్తలు జగిత్యాల అది తెరిచి దానిలో ఉన్నటువంటి వార్తలను చూసేటువంటి అవకాశము, పత్రిక సర్క్యులేషను ఎంత మాత్రం తగ్గలేదు. ఎన్ని పత్రికలు ఉంటే అన్ని పత్రికలను ఏదో ఒక సందర్భంలో తిరిగేసి చూడడమే. మరి ఇక్కడ ఒక శుభ పరిణామము, సంతోషకరమైన విషయం ఏంటంటే అందరూ పాత్రికేయులు కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నటువంటి శుభ సందర్భంగా నేను హృదయపూర్వకంగా వాళ్లకు అభినందనలు తెలియజేస్తూ, ఎవరికైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ఎవరన్నా ఇంకేదన్నా కార్యక్రమానికి పిలవాలన్నా ఆ జేఏసీ మరి బాధ్యులైనటువంటి వాళ్ళు అధ్యక్షుడు కానీ కార్యదర్శి కానీ వాళ్ళకు సమాచారం ఇస్తే సరిపోతుంది. అది కొంత వెలుసుబాటు.
వార్తలు ఇవ్వాలనుకున్న వాళ్ళకి. మరి ఈ సందర్భంగా కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి జేఏసీ ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులు వాస రవి గారికి, కార్యదర్శి కడకుంట జగదీశ్వర్ గారికి, కోశాధికారి మత్స శేఖర్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఒక విషయం, ఒక్కొక్కళ్ళ దృక్పథం ఒక తీరు ఉంటుంది అనడానికి ఒక్క ఉదాహరణ చెప్తా మీకు. ఆంధ్రాలో ఎక్కడైనా జాతరలు జరిగినప్పుడు ఆ జాతరలలో నృత్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడైనా జాతరలలో అక్కడ ఎమ్మెల్యేలు కోడి పందాలలో పాల్గొంటారు, జాతరలలో పాల్గొంటారు. మరి ఆ జాతరలో పాల్గొన్న ఒక ఎమ్మెల్యే అక్కడ నృత్యం చేస్తున్నటువంటి వాళ్ళతో కలిసి నృత్యం చేస్తే 2 పత్రికలు వేరు రాసినాయి. ఒక పత్రికనేమో ఆహా రస ఉదయం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అక్కడ కళాకారులతోటి కలిసి ఆడడం పాడడం జరిగింది, ఆయన కలుపుగోలుతనానికి నిదర్శనం అని ఒక పత్రిక రాస్తే, ఇంకొక పత్రిక ఏం రాసిందంటే ఇదేంది వెనక ముందు చూడకుండా వాళ్ళతోటి నాట్యం చేసుడు, అది డ్యాన్స్ చేసుడు, ఇదేంది అంటే ఒకటే సందర్భాన్ని 2 విధాలుగా రాసిండు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న పాత్రికేయ మిత్రులను, ఎవరు చూసినా మా పిల్లల దగ్గరే అనిపిస్తుంది. అందరూ పెద్ద వయసు వాళ్ళు కాదు, మా పిల్లలే. నేను మీకు ఒకటి మా పిల్లలు అనుకొని ఇచ్చే సలహా ఏంటంటే, పాజిటివ్ దృక్పథంతో వార్తలు రాస్తే రాణిస్తారు, గౌరవం పొందుతారు అని అంటూ, ఏదైనా తప్పులు లోపాలుంటే ఎత్తి చూపాలి, ఎత్తి చూపొద్దని అనడం లేదు. కానీ లేని తప్పులు ఉన్నట్లుగా, ఉన్న తప్పు లేదన్నట్లుగా రాసినప్పుడు మాత్రం కొంత ఇబ్బంది జరుగుతుందనే విషయాన్ని నేను సవినయంగా మీకు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మరి దాదాపు 40 మంది పాత్రికేయులు ఉన్నారు. ఆ 40 మందికి కూడా ఈ వేదిక మీద నుంచి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మీ వృత్తిలో రాణించాలని, ఈ ప్రాంతానికి మరి పాత్రికేయులుగా ఎనలేని సేవ చేయాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. యాక్షన్ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ నూతన కార్యవర్గంలో బాధ్యతను సభ్యులందరి ఆమోదంతో ఎన్నికై నా పదవీ కాలంలో సభ్యులందరి ఆమోదంతో ప్రతి నిర్ణయాన్ని ఎలాంటి స్వప్రయోజనాలకు తావు లేకుండా నిస్వార్థంగా నిజాయితీగా నిబద్ధతతో అకుంఠిత దీక్షతో పనిచేస్తానని, జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తూ వారి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు కాపాడుతూ ప్రభుత్వ పాలనా వ్యవస్థలను సమన్వయం చేస్తూ జర్నలిస్టు సంఘాల అభివృద్ధిలో భాగస్వామిని నా వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తానని, వృత్తి ధర్మంలో సవాళ్లను పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మండల ప్రెస్ క్లబ్ నూతన జేఏసీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సభ్యులు వాస రవి అన్న గారికి, అట్లనే గడకుంట్ల జగదీశ్వర్ అన్న గారికి, మత్స శేఖర్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామాలలో చూస్తూ ఉంటే ప్రొద్దున లేస్తూనే మా తాతలు లాంటి వాళ్ళు పేపర్లు చదువుతూ ఉంటారు కళ్ళద్దాలు పెట్టుకొని. ఇప్పటికీ కూడా ఎన్ని ఫోన్లు వచ్చినా, సోషల్ మీడియా ఉన్నా, వాట్సాప్లు ఉన్నా కానీ పేపర్లు చదవడం మరవలేకపోతున్నారు. అది కూడా మరి మీరు రాస్తున్నటువంటి పత్రికల ద్వారా మరి ఎంతోమంది మారుమూల గ్రామాల వరకు కూడా ఎంతో జ్ఞానోదయం కలుగుతుందన్న విషయాన్ని మరి ప్రజలకు చేరవేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ.
నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, మరి ముఖ్యంగా మా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా పేరున శుభాకాంక్షలు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షులు రవి గారికి మరి వారి బృందానికి అందరు కూడా శుభాకాంక్షలు. మరి ఎన్నో సోషల్ మీడియా వచ్చాయి, ఎన్నో వచ్చాయి, కానీ పేపర్ చదవకపోతే ఆ రోజు హెడ్ఏక్ వస్తుంది. ఎందుకంటే పొద్దున పేపర్ వస్తే అదే ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటంటే పేపర్ రీడింగ్. ఆ రోజు పేపర్ రాలేదంటే అసలు ఈరోజు ఎందుకు పేపర్ రాలేదని చెప్పి మా డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేస్తాం, ఎందుకు ఈరోజు పేపర్ రాలేదని. మరి అలాంటి చాలా పేపర్స్ వచ్చాయి. భారతదేశంలో మొదటిగా బెంగాల్ గజెట్ పేపర్ స్టార్ట్ అయింది. మరి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే చాలా రకాలు ఎన్నో పేపర్లు వచ్చాయి. కానీ ఎక్కడో జరుగుతున్నటువంటి ఒక 4 గోడల జరుగుతున్నటువంటి సమాచారాన్ని బయట ప్రపంచానికి తెలియజేసేటువంటి జర్నలిస్ట్ మిత్రులే. మరి నిజాన్ని నిక్కూచిగా ప్రజలందరికీ తెలియజేసేటువంటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. మరి చాలామంది స్టూడెంట్స్ మేమందరం కూడా సోషల్ మీడియా మేమందరం కూడా ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళమే. కానీ పేపర్లో చదివిన సమాచారమే మాకు ఎప్పుడంటే మేము ఎగ్జామ్స్ రాసినప్పుడు గుర్తుంటుంది. వీడియో చూస్తూ ఉంటే అది ఇక్కడ వరకు ఎక్కుతుంది, మన బ్రెయిన్కి ఎక్కదు. అట్లాంటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా చాలా ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా రాస్తారు. తెలుగు ఈరోజు కూడా ఇంత బాగా ఉంది అంటే మీ జర్నలిస్ట్ వల్లనే. మరి కత్తి కంటే కలం గొప్పది అంటారు. మరి మీ జర్నలిస్టులు అందరూ కూడా నిజాన్ని నిక్కూచిగా రాసి ప్రజలందరూ కూడా తెలియజేయాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నారు. సచ్చిన పాములు లేపేటువంటి మీరే. ఎందుకంటే ఎక్కడో చిన్న గ్రామంలో ఒక కార్యకర్తని పెద్ద నాయకుడు చేయాలంటే మీ వల్లనే సాధ్యమవుతుంది. మరి రాజకీయంలో రాకముందంటే మాకు ఎవరు కూడా తెలియదు. ఏంటంటే పేపర్ వచ్చింది, ఈరోజు పేపర్ వచ్చింది చదివినమా. కానీ ఇప్పుడు తెలుస్తూ ఉంది వచ్చిన తర్వాత అసలు మీ కష్టాలు ఏంది. మీరు ఒక ప్రోగ్రాం చేయాలంటే ఎక్కడో చిన్న ఊర్ల నుంచి కూడా జైతాలు కూడా వెళ్తూ ఉంటారు. మరి మీ జర్నలిస్టులు అందరూ కూడా ఇలాగే నిక్కూచిగా మీరందరూ కూడా ఐకమత్యంగా ఇంకా కూడా వార్తలు రాసి ప్రజలందరూ కూడా తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి కూడా స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్క ముఖ్య అతిథులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ వాస్తవానికి రాయకల్ మండలం అనేది జర్నలిజానికి ఒక పెట్టింది పేరుగా అనేది ఈరోజు కనబడుతుంది. ఎందుకనంటే మన జగిత్యాల జిల్లాతో కాకుండా ముందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అతిపెద్ద మండలంగా మన రాయకల్ మండలం ఉండే. అప్పటి నుండి కూడా రాయకల్ మండలంలో విలేకరులు అంటే వారు రాసే వార్తలకు కూడా ఒక జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉండే. అటువంటి జర్నలిజాన్ని పుణికిపుచ్చుకొని ఎన్నో బాధలు పడ్డప్పటికి కూడా ఇంతకుముందు సీనన్న చెప్పారు, కృష్ణన్న చెప్పారు, ఈ యొక్క జర్నలిజం వృత్తి అనేది ఒకసారి అందులో చేరిన తర్వాత దీన్ని వదిలిపెట్టాలంటే విడిచి ఉండలేరు. అంటే దీనికి 1,000,000 కారణాలు ఉండొచ్చు. అంటే దీనిలో కూడా ఏదో సాధిస్తామన్నది కాదు. ఈ వృత్తి లోపలికి వచ్చిన తర్వాత తనలో మేధో సంపత్తితోటి ఏదో ఒక అంశాన్ని నాతో పాటు 10 మందికి తెలియజేయాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క జర్నలిజం ఫీల్డ్ లోపలనే తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. దానిలో భాగంగానే ఈరోజు చూడండి, ఒక జర్నలిజం ఫీల్డ్ లోపల పనిచేసి రాయకల్ మండలంలో ఉన్నటువంటి సమస్యలను వెలికి తీసి చివరకు ఒక అనాథ వ్యక్తుల లెక్క ఓ మధ్యతరగతి కుటుంబంలో ఉండి అసలు ఎటువంటి ఆదరణ లేకుండా ఈరోజు అంత్యక్రియ లోపల తను చాలించుకోవడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం సార్. ఎందుకంటే ఏ ఉద్యమం అయినా కానీ ఎక్కడికైనా పుడుతుంది అని అంటే ఒక ఆకలి మంటల నుండి లేకపోతే ఒక ఆవేదన నుండి ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మీకు తెలియదు కదా సార్, ఈరోజు తెలంగాణ ఉద్యమం అనేది కూడా మనం కేసీఆర్ గారు పెట్టింది కూడా మన స్వరాష్ట్రం కోసం మనం అనుభవిస్తాలను తీర్చుకోవడానికి పెట్టింది. అదేవిధంగా ఈరోజు మా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఈ యొక్క ముగ్గురి యొక్క మృతిని ఒక జీవించుకోలేక ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేద్దామనేది ఒక మా సీనియర్ పాత్రికేయులు మా యొక్క యంగ్ అండ్ డైనమిక్ జర్నలిస్టులు అందరం కలిసి మూకుమ్మడిగా కూర్చుండి ఈ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేద్దామని ప్రారంభం చేస్తాం సార్. ఈ యొక్క ఉద్యమాన్ని
ఎందుకోసం అంటే ఎవరి మీద అస్త్రాలు సంధించాలని కాదు. ఇప్పుడు సార్ బోరన్న సార్ గారిని, తర్వాత మేడం రమాదేవి మేడం కానీ, ఎంపీపీ జడ్పీఎస్ గారు చెప్పినట్టు కళానికి అంటే ఒక కత్తికి 2 రకాల పదులు ఉన్నట్లే ఈ యొక్క కళానికి కూడా 2 రకాల కోణాలు రాయగలుగుతారు అని చెప్పేసి చెప్పారు. అంటే అవినీతిని ప్రశ్నించవచ్చు, అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బయటకు పెట్టచ్చు. అదే తత్వంతో కూడా ఈ కలబరం ఉన్నది. దయచేసి వారే చెప్పారు. అంటే ఒక జర్నలిజం అనేది దేనికి కూడా తీసుకోలేదు. దయచేసి ఇప్పటిదాకా మన సీనన్న కానీ కిషనన్న గారు చెప్పారు. అంటే వాళ్ళు ఏళ్ళ తరబడి ఈ యొక్క వృత్తిలో కూడా ఎన్నో రకాల కష్టాలకు నష్టాలకు వచ్చి వారు ఇప్పటికి కూడా ఎవరు కూడా ఆస్తులు సంపాదించుకునే దాఖలు లేవు. వారు కూడా ఏదైనా ఒక మధ్యతరగతి కుటుంబాన్ని ఏలుతున్నారు. అంటే వారు చెప్పారు ఏ ప్రభుత్వాలు అని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీని ఈ జగిత్యాల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మేము ఆవిర్భవించడానికి మన యొక్క సీనియర్ కృషి ఎంతగానో ఉన్నది. ఈ యొక్క ఉద్యమం అనేది ఇదే విధంగా కొనసాగుతుంది సార్. అంటే అన్యదా భావించద్దు, ఎవరిని కూడా ఏ ప్రభుత్వాన్ని కానీ ఏ పాలకుని కానీ విమర్శించేది కాదు. ఎందుకనంటే ఒక ఆవేదనతో కూడుకొని ఈ యొక్క అంశాన్ని ముందు ఉంచుతున్నాం సార్. వేరే అన్యదా భావించద్దు. ఇంకోటి ఏంటంటే సార్, మేము ఇప్పటికీ మేము ఉదయం నుండి సార్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అన్ని పార్టీల పాలకులకు చెప్పినాం సార్, అన్ని అధికారులకు చెప్పినాం. ఎవరో మా మీద ప్రేమ ఉన్న అధికారులు మాత్రం ఉదయం నుంచి టైం కేటాయించారు. పాలకులు, పార్టీల నాయకులు మేము ఉదయం నుంచి లేచి చూసినా కానీ ఇంత కార్యక్రమానికి అంటే ఒక జర్నలిస్ట్ అనేటోడు ఎండనగా వాననగా రాత్రనగా పగలనగా ఏ కార్యక్రమం ఉన్నా కానీ సార్ వస్తున్నా, ఎమ్మెల్యే వస్తున్నా, ఎంపీ వస్తున్నా, ఎవరు వస్తున్నా కానీ మంత్రి వస్తున్నా కానీ ఒక ఫోన్ కాల్ రాగానే అందరం వెళ్తున్నాం. కానీ మేము ఉదయం నుండి అంటే ఒక రాయకాల మండలం లోపల ఏ అభివృద్ధి జరుగుతున్నా, ఏ అవినీతిని జరుగుతున్నా కానీ ఒక గండు లెక్క ఓ పెన్నుతోటి సమాజానికి తెలుపుతున్నా ఇంతమంది వ్యక్తులను కూడుకున్నా కానీ మాకు కనీసం సమయం ఇవ్వాలంటే చాలా బాధ అనిపించింది సార్. కానీ చివరికి మీరన్నా మాకు సమయం కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ యొక్క సభాముఖంగా ఇంకోసారి మా యొక్క జర్నలిస్టుల పక్షాన చిన్న వినపం. ఎందుకంటే మీరు గత 2 పర్యాలు ఎమ్మెల్యేగా చేశారు. అంతకుముందు కూడా ఎమ్మెల్యే లేకున్నా కానీ ఎన్నో అభివృద్ధి పనుల్లో కూడా భాగస్వామ్యాలు అన్నారు. కాబట్టి మా యొక్క సమస్యలు మీకు తెలుసు. మీరు ఎన్నికల ముందు కూడా జర్నలిస్టుల కోసం చాలా కార్యక్రమాలు చేపట్టారు. దాన్ని అదేవిధంగా మంచి కార్యక్రమాలు ఈ ఎమ్మెల్యే పీరియడ్లో కూడా మీరు మాకు కొనసాగింపు చేసి రాయకల్ మండలంలో కూడా ప్రతి ఒక్క విలేకరు కూడా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఏ విధంగా ఇచ్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయనలో కూడా కనీసం ఒక జర్నలిస్ట్ ఒక ఆత్మగౌరవం కోసం కాపాడుకోవడం కోసం అరే మీరు ఏం సంపాదించారంటే నాకు ప్రభుత్వం అయితే ఒక ఇల్లు ఇచ్చింది, పలానా ఎమ్మెల్యేతో మాకు ఇల్లు వచ్చిందని చెప్పుకునేటట్టు అని మా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఒక ఇల్లు కేటాయించారని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా కోరుతున్నాం సార్. అదేవిధంగా ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీకి కూడా మేము ఒక నూతన భవనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా మీ యొక్క సహకారం, ఇక్కడ ఉన్నటువంటి పాలకుల సహకారం అందించాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మా జర్నలిస్టుల యొక్క సమస్యలను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా మీ యొక్క గలంతో ప్రభుత్వానికి తెలిపి ఈ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు కానీ, తర్వాత బస్ పాసులు కానీ, ఇతర ప్రభుత్వ రాయితీలలో కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఎన్నో వస్తున్నాయి కానీ జర్నలిస్టులు మాత్రం అంటే జర్నలిస్టులు వాడుకుంటున్నారు తప్ప కానీ జర్నలిస్టులకు ఎందులో కూడా న్యాయం చెబుతున్నారు. ఎలా అంటే ఇప్పుడు బీసీ కార్పొరేషన్ లోన్ ఉంటుంది, ఓ ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఉంటుంది, కొన్ని ఉంటాయి. కనీసం ఒక మాకంటూ కూడా ఒక జర్నలిస్ట్ వర్గాన్ని చూడండి సార్, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా ఉంటుందో ఒక జర్నలిస్ట్లో కూడా ఒక కనీసం వాళ్ళు కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వారికి అండగా ఉంటే మేము ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేస్తాం సార్. అంటే అటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి వారిని మీరు ఈ ఎమ్మెల్యే ఉన్న స్థానంలో కూడా ఆదుకోవాలని కోరుతున్నాం సార్. మీరు అన్యత భావించద్దు. ఎందుకోసం అంటే మీరు సభ్యులు ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా ఆలోచించి వాటి యొక్క సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతారు కాబట్టి అంటే దేవుడు ముందు మొక్కులు మొక్కినట్టు మేము విన్నవించుకుంటున్నాం సార్. కాబట్టి మా యొక్క విన్నతులను మన్నించి మా యొక్క జర్నలిస్టుల సంక్షేమానికి మీ యొక్క తోడ్పాటును అందించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ప్రతి ఒక్క జర్నలిస్టుకు
అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందేలా కూడా కృషి చేయాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా తోటి ప్రెస్ మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఎన్నికల్లో ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకొని జేఏసీగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని కూడా నన్ను ఆహ్వానించి ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇప్పుడు మిత్రులు రాజిరెడ్డి గారు లేట్ అయినందుకు చింతించాలన్నారు. వాస్తవాన్ని నేను చింతించాలి లేట్ అయినందుకు. నేను మిమ్మల్ని అన్యదా భావించద్దని చెప్పి కోరుతూ, ఎందుకంటే మరి సాయిబాబా ఆలయంలో కుంభాభిషేకం, అక్కడికి జిల్లా నలుగురు నుంచి అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గారు రావడం, ఎంతోమంది వివిధ గ్రామాల నుంచి భక్తులు రావడంతో అక్కడ పూజ చేసుకొని అన్నప్రసాదం తీసుకొని వచ్చేసరికి లేట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటి వరకు కూడా చాలా దాదాపు గంట పైనుంచి కూడా మీ అవన్నీ కూడా వాస్తవాలు వెనుక ముందు ఈరోజు మాట్లాడడం జరిగింది. మరి ఈనాడు వాస్తవాలను ప్రజలకు తెలియజేసేదే మన మీడియా. ఇంతకుముందు సోదరి చెప్పినట్టు, గౌరవ ఎంపీడీఓ గారు చెప్పినట్టు, వారు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ప్రముఖ అత్యంత ఆనాటికెళ్ళి ఈనాటి వరకు కూడా అవే టాప్ ఛానల్స్, ఈటీవీ కానీ, TV9 కానీ, రేటింగ్ అలాంటి వాటిలో పనిచేసిన వారు కొన్ని సూచనలు, సలహాలు వేదిక ద్వారా ఇచ్చారు. రేపటి నాడు మీకు ఇప్పటికే ఇస్తామని ఉంటారు. తర్వాత కూడా అలాంటి వారితోటి సూచనలు, సలహాలు తీసుకొని ఒక నిర్మాణాత్మకంగా మీ జేఏసీ పనిచేయాలని చెప్పి నేను మీ అందరిలో దాదాపు నేను అనుకుంటా రసూల్ భాయ్ కంటే ఒక్కటంటే నాకంటే పెద్దోడో పెద్ద చిన్నోడో నాకు తెలియదు, కానీ నేను అందరికంటే పెద్దవాడిని నేను అందరికి కూడా సూచన చేస్తా ఉన్నాను. మరి జర్నలిస్ట్ వ్యవస్థ గురించి ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేను చిన్నప్పటి నుంచే విషయాలు తెలుసు, ఎలా ఉండాలి ఏంటిది అనేది. దానికి తోడుగా వైద్య వృత్తిలోకి వచ్చిన తర్వాత మెట్పల్లిలో నేను హాస్పిటల్ పెట్టినప్పుడు ఫస్ట్ స్పెషలిస్ట్ నేనే, అక్కడ పెద్ద స్పెషలిస్ట్ లేరు. అప్పుడు కీర్తిశేషులు ఈనాడు రిపోర్టర్ వరదరాజన్ గారు కావచ్చు, సిద్ధార్థ గారు, ప్రభాకర్ గారు, కమలాకర్ గారు, ఇప్పుడు జ్యోతిలో ఉన్న వేణు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మళ్ళీ కొరట్లనే పక్కన శేఖరు, వేణు, వీళ్ళందరూ కూడా మంచి మిత్రులు. అప్పటి నుంచి పరిచయాలు. కరీంనగర్లో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ సందర్భంలో ఇప్పుడున్న శేఖర్ గారు సీనియర్ రిపోర్టర్ ఆంధ్రజ్యోతి, మీ స్టేట్ లెవెల్, అప్పుడు మెట్పల్లి కూడా వచ్చారు. కొంత దానికి అవసరమైన ఆర్థిక వనరులు సమీకరించుకున్న సందర్భంలో అప్పటి నుండి కూడా నేను మీడియా మిత్రులతో ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తర్వాత ముఖ్యంగా 1998లో మన జిల్లా సీనియర్ నాయకులు, నాకు అత్యంత దగ్గర బంధువులైన జోవాడి చుక్కారావు గారు చనిపోతే సంవత్సరం తర్వాత వారి సంస్మరణ సభ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అమర్ గారు కరీంనగర్లో ఉండి ఆంధ్రప్రభకు దేవికుమార్ రిపోర్టర్, అప్పుడు వారు ఎక్కువ లీడ్ తీసుకున్నారు. అప్పుడు మొట్టమొదటిసారి ప్రెస్ క్లబ్ చూసినాం, ఆ కలెక్టరేట్ ఎదురు ఉండడం. ఆ సందర్భంలో చుక్కారావు గారు బాగా సీనియర్ నాయకులు కాబట్టి అప్పుడున్న కలెక్టర్ దేవవ్రత కంట్రోల్ మొదలు పెడితే పెద్ద పెద్ద IAS శంకరన్, పద్మనాభన్ వాళ్ళందరూ కూడా రావడం. ఆ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా చేసింది కార్యక్రమం, విద్యావంతుల వేదిక నుంచి. మొట్టమొదటిసారి ఆ ప్రెస్ క్లబ్ చూసి ఆ తర్వాత జైత్యాల్లో అందరూ కూడా ప్రెస్ మిత్రులే, వైద్య వృత్తిలో రాజకీయాలకు వచ్చినాం. చాలామంది కూడా చాలా క్లోజ్గా ఉండడం. రాజకీయాలకు వచ్చినాక కొద్ది గొప్ప శత్రుత్వం పెరగడం సహజం, కానీ మిత్రులు ఎక్కువ, చాలా కొద్ది మందే అప్పుడప్పుడు కొద్దిగా మన గురించి తప్ప ఏనాడు కూడా నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి. సో నాకు కూడా ఆలోచన, మరి ఏదో కొద్ది మందే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది మనం ఎక్కువ మందికి చేయాలి అని చెప్పే ఆలోచన నిరంతరం ఉండింది. దురదృష్టవశాత్తు నేను ఓడిపోవడం, కవితమ్మ గారు నేను కూడా కొద్దిగా ఆలోచన చేశాం. గెలిచిన తర్వాత మరి ఒక స్థలం చూస్తే ఎక్కడ ఊళ్ళో పెద్ద రచ్చ,
ఇక ఉంటారు కదా ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి ఎట్లా చేస్తారో చూస్తాం అనే పరిస్థితి దాని అంటే ఏదో ఇంటికాడ కూర్చొని కథలు చెప్పుడు కాదు, అధికారులు పంపించి సర్వే చేయించి మ్యాప్ వేయించి మీ నాయకులు రమ్మని నేను అక్కడికి పోయినా స్థానికంగా. సో ఆ రకంగా జరిగింది. జగిత్యాల్లో డబల్ బెడ్రూమ్ కడితే కొంతమంది పాత్రికేయ మిత్రులకు కూడా అక్కడ వచ్చినాయి, మీద వాళ్ళకు స్థానికులకు. ఇంకా పెద్ద ఎత్తున చేద్దానిగా ఊకే ఉన్నది ఏంది పోయింది ఎన్నో చేస్తూ ఉన్నాం, పాత్రికేయులకే చేస్తే మాకు పోయేది ఉన్నదని చెప్పి చాలా సీరియస్గా ఆలోచన చేసి కొప్పుల ఈశ్వరన్న మంత్రి గారి లెటర్ కూడా పెట్టించి ఫైల్ ప్రాసెస్ చేసాం. కలెక్టర్ గారితో కూడా మీటింగ్ అరేంజ్ చేసాం. ఏదో సాటుకు మాట్లాడడం కాదు, అరేంజ్ మీటింగ్ విత్ ద ఆనరబుల్ కలెక్టర్ గారు. కానీ ఈ లోపల ఎలక్షన్స్ రావడం జరిగింది. ఒకే రాజకీయాలు గెలిపోవడం సహజం, ప్రభుత్వాలు వస్తే పోతాయి. కానీ నేను ఇప్పటికి కూడా నేను నమ్ముతాను, ఏదైనా అనుకుంటే పోరాడు కావాలి, పోరాడు తప్పకుండా అవుతుంది. నేను పాత్రికేయ మిత్రులు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను, నేను చిన్ననాటి నుండి కూడా ఏది కూడా నాకు అంత అలగా రాలేదు, చదువైనా అంత అలగా రాలేదు, ఫెయిల్ అయినా మళ్ళీ పాస్ అయినా. సాక్షిలో ఫ్రంట్ పేలో రాశారు 10వ తరగతి ఫెయిల్ అయినా అంటే నన్ను అడిగి రాశారు. మరి అట్లనే ఎలక్షన్ నిలబడితే ఓడిపోయారు. వైద్య వృత్తి చూసుకుంటే వైద్య వృత్తి కూడా మెట్పల్లిలో అడగండి. ఇప్పుడే సంతోష్ గారు చెప్పారు, చాలా కష్టపడి అప్పుడు ఒక మాట చెప్పాలంటే మానవుల ప్రాంతం నేను పెట్టినాడు గ్రామం. ఎందుకో జగిత్యాల పెట్టద్దని కొందరు మిత్రులు వద్దు అంటే హైదరాబాద్లో పెడతాం అక్కడ ఇక్కడ అనుకుంటే మెట్పల్లిలో కొందరు మిత్రులు అక్కడ డాక్టర్లు సీనియర్ నాకు ఆపరేషన్ పీటర్ డాక్టర్ వాళ్ళు ప్లస్ ఆ చనిపోయిన ఎమ్మెల్యే నా మిత్రులు అప్పుడు మంచి పెద్ద వ్యాపారస్తులు వెంకటరమణారెడ్డి గారు దాముంటారు అందరూ ఇక్కడ పెట్టమనడం, కొందరు నిజామాబాద్ డాక్టర్లు కూడా సలహా ఇస్తే మొత్తం ఇంత పెద్ద ప్రాంతంలో లేదంటే అక్కడ స్టార్ట్ చేయాలి. సో అక్కడ కూడా నా వృత్తి కూడా ఇంత కష్టపడుతూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం వల్ల ఇలా రాష్ట్ర స్థాయిలో నేను రాజకీయాలకు వెళ్ళే వరకు ఒక నెలలో ఇన్ని ఆపరేషన్లు చేస్తారు. ఒక నియోజకవర్గ స్థాయిలో హెడ్ క్వార్టర్లో ఎవరు అంటే రాష్ట్ర స్థాయిలోనే ఇద్దరు ముగ్గురులో నేను ఒక్కడిని ఉండిపోయాను. అట్లా ఏదైనా కష్టపడడం రాలేదు. రాజకీయాలకు వచ్చినాం, ఓడిపోయినాం, కష్టపడ్డాం, భారీ మేడతో గెలిచినాం. మెడికల్ కాలేజ్ అంటే భయపడ్డారు. కరీంనగర్లో మెడికల్ కాలేజ్ కావాలని గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు అక్కడ నిరాదీక్ష మొదలు పెడితే మరి అక్కడెందుకు జగిత్యాలకు కావాలని చెప్పి నేను అంటే కొందరు నాయకులు చెప్పారు, నీకు మళ్ళా అది ఏది కళలు కనాలి, కష్టపడాలి, సాకారం చేసుకోవాలన్నట్టు మనం సాకారం చేసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంతకుముందు మిత్రులు బీసీ బంధు గురించి వాటి గురించి కూడా చెప్పింది. నేనేదైనా అనుకున్నా అంటే ఈ వెనక ముందు చూస్తుంది కాదు. అట్లనే దళిత బంధు ఇచ్చిన సందర్భంలో తమ్ముడు వేదిక పైన ప్రాజెక్ట్ ఉన్నాడు. ఇప్పటిపేట గంగారు ఆంధ్రజ్యోతి ఉన్నారు, ఈనాడు వాళ్ళ ముగ్గురు కూడా పేద కుటుంబం. వాళ్ళు ఏదైనా వృత్తిలో సెటిల్ కావాలని చెప్పి వాళ్ళకి ఆకాంక్ష ఉండింది, నా వంతుగా సహకరించింది. అట్లనే బీసీ బంధు విషయంలో కూడా కొంతమంది రిపోర్టర్స్కి మనం సాయం చేయడం జరిగింది. అట్లనే కొంతమంది ఉద్యమకారులు ఉండ్రి, నాకంటే ముందు రాజకీయాలు ఉండ్రి, జెండా పట్టుకొని తిరిగింది. వాళ్ళకు కూడా అడగకముందే ఉదాహరణ మా రవికి మంచి మిత్రుడు రామాజపేట అని ఊహించలే, నన్ను అడగలే శేఖర్, వెంటనే నా వంతుగా అది పేరు పెట్టి. అంటే రేపటి నాడు అవకాశాలు ప్రభుత్వం లేకున్నా కానీ ఒక శాసనసభ్యునిగా మీ అందరికీ తెలుసు, ఖచ్చితంగా శాసనసభ్యునికి ఏం అవకాశాలు ఉంటాయి అవన్నీ కూడా మీకు తెలుసు. నా హక్కును నేను ఖచ్చితంగా కాపాడుకుంటూ ప్రతిపక్ష హోదాలు ఉన్నా కానీ పనులు చేసుకునే తత్వం అనుభవం నాకు. ఊరికే ప్రతిపక్షంలో ఉన్నా కానీ పనులు చేసిన నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో చెప్పకుండా మరి ఇవాళ జీవారెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వారు కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఉండ్రి, వారు కూడా పని చేసుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పోగానే 1990ల 10 పైన తెలుగుదేశం మినిస్టర్ కనబడితే నెక్స్ట్ చొక్కారావు గారు ఎంపీ కాంగ్రెస్, జీవారెడ్డి గారు పేరు కనబడుతుంది. సో ప్రభుత్వం మీద ఉన్న ప్రజలతో ఇక్కడి నుంచి గెలిపించుకోబడ్డామని కాబట్టి ఖచ్చితంగా నాకంటూ కొంత హక్కులు ఉంటాయి, అవగాహన ఉన్నది. ఇలాంటి ఎంతోమంది నాయకుల అండదండలై అధికారులు ఎంతో ఆప్యాయంగా నన్ను ఆదరిస్తారు. ఇవన్నీ క్రోడీకరించుకొని తప్పకుండా మీకు నా సహకారం ఉంటుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నన్ను ఆహ్వానించి ఇంతసేపు నా కోసం వెయిట్ చేసిన మీ అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.